పుష్ప 2 మూవీ తెలుగు రివ్యూ. ఓ పాత్ర బ్రాండ్గా మారిపోయిందన్నా, ఓ మేనేజర్ని ప్రపంచం మొత్తం అనుకరించిందన్నా అందుకు కారణం పుష్ప ది రైడ్. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దానికి కొనసాగింపు సినిమా పుష్ప 2 ది రూల్ మొదలవక ముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అందుకు దీటుగా ఈసారి నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ ఫర్ కాదు, వైల్డ్ ఫర్ అంటూ ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాడు పుష్పరాజ్. తొలి సినిమాకి దీటుగా ఉందా? తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ ఏంటంటే, శేషాచలం అడవుల్లో ఓ కూలిగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ నడిపే నాయకుడిగా ఎదుగుతాడు పుష్ప అలియాస్ పుష్పరాజ్. అల్లు అర్జున్ తన దారికి ఎవరు ఎదురొచ్చినా సరే తగ్గేదేలే అంటూ ఆయి కొట్టడమే అతడికి తెలుసు. డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు. తన పేరునే ఓ బ్రాండుగా మార్చేస్తాడు. ఎస్పీ రణ్వీర్ సింగ్ షెకావత్తో వైరం పెరిగా పెద్దదవుతుంది. మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకి విస్తరించడంపై దృష్టి పెడతాడు. పుష్ప బయట ఫైర్ కానే, ఇంట్లో మాత్రం పెర్లాం శ్రీవల్లి అలియాస్ రష్మిక మందన్న మాట జవదాటడు. తన భర్త సీఎంతో కలిసి ఫోటో తీసుకుంటే చూసుకోవాలనేది ఆమె ఆశ. కోట్లకు పడగలెత్తిన పుష్ప పెర్లాం చెప్పింది కదా అని ఎమ్మెల్యే సిద్ధప్పనాయుడు అలియాస్ రావు రమేష్తో కలిసి సీఎం దగ్గరికి వెళతాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? షెకావత్ని కొంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారు? ఆ వ్యాపారం రాజకీయాల్ని ఎలా శాసించింది? కేంద్ర మంత్రి వీరప్రతాప్ రెడ్డి అలియాస్ జగపతిబాబుకి పుష్పకి సంబంధం ఏంటి? అది వైరంగా ఎలా మారింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ కు వచ్చినప్పుడు ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సాలిడ్ సీక్వెల్ ఆ అంచనాలు రీచ్ అయ్యే మాసివ్ సీక్వెన్స్లతో దుమ్ము లేపే హై మూమెంట్స్తో నిండి ఉందని చెప్పాలి. సినిమా ఆరంభం నుంచే సుకుమార్ తన మార్క్ డీటెయిలింగ్ అండేకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెజెన్స్లతో కన్నుల పండుగల మంచి అడ్రినలిన్ రష్ ఇచ్చే సన్నివేశాలతో నింపేశారు. ముఖ్యంగా పుష్ప రోల్ ని మరింత స్ట్రాంగ్ గా చూపించే సన్నివేశాలు అయితే మాస్ ఆడియన్స్ కి ఫుల్గా ఎక్కేస్తాయి అని చెప్పడంలో డౌట్ లేదు. బన్నీపై ఒక్కో సీన్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో సినిమాలో పేలాయి. ఇలా సుకుమార్ సాలిడ్ స్క్రీన్ ప్లేని ప్రెజెంట్ చేసి బన్నీ ఫ్యాన్స్ కి ఇలాంటి ఒక హీరో పాత్రని ఇష్టపడేవారు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇవి కాకుండా సినిమాలో ఎమోషన్స్ కూడా బాగున్నాయి. ఇక ముఖ్యంగా సినిమాలో ఆయువు పట్టు ఏదన్నా ఉంది అంటే అది సెకండ్ హాఫ్ అని చెప్పాలి. అప్పుడు వరకు చూసిన ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో ఇచ్చే హై సీన్స్ మాత్రం ఊహించని రీతిలో ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా సుకుమార్ కనిపిస్తే సెకండ్ హాఫ్ మొత్తం బన్నీ కనిపిస్తాడు. నిజానికి తను సుకుమార్ డైరెక్షన్ నే డామినేట్ చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ జాతర సీన్లో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ అయితే నవ్వుతో నా భవిష్యత్ అనే స్థాయిలో ఉంటుంది. ఆ ఎపిసోడ్ మొత్తంలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించి అత్యద్భుతంగా రక్తి కట్టించాడు. అలాగే ప్రీ క్లైమాక్స్లో రప్ప యాక్షన్ బ్లాక్ కూడా సాలిడ్ ట్రీట్ ఇస్తుంది. ఇందులో కూడా అల్లు అర్జున్ తన విశ్వరూపం చూపించాడు. ఇంకా జాతర సీన్లో రష్మికపై సీన్ విజిల్ కొట్టేస్తుంది. ఇంకా నటుడు ఫహాద్ ఫాదిల్ తన ఎంట్రీ సీన్ నుంచి పలు సన్నివేశాలు అందులో తన నటన తన వెర్సటాలిటీ చూపిస్తాయి. ఇక వీరితో పాటుగా సినిమాలో ఉన్న ప్రధాన నటీనటులు వారిపై ఫస్ట్ పార్ట్కి రెండో పార్ట్కి కొనసాగింపుగా తీసుకున్న జాగ్రత్తలు, కొత్తరకం స్మగ్లింగ్ ఐడియాలు ఇంప్రెస్ చేస్తాయి. ఇంకా ఐటమ్ సాంగ్లో కనిపించిన శ్రీలీల ఫుల్ సాంగ్లో దుమ్ము లేపేసింది. యువ నటుడు తారక్ పొన్నప్ప క్రేజీ రోల్లో మ్యాడ్ పెర్ఫార్మెన్స్ అందించాడు. ఇంకా క్లైమాక్స్లో పుష్ప రోల్కి ఒక ఎమోషనల్ ముగింపు బాగుంది. మైనస్ పాయింట్స్ కు వచ్చినప్పుడు ఈ చిత్రంలో మెయిన్గా ఒక బలమైన ఘర్షణ పెద్దగా ఉన్నట్టు అనిపించదు. బన్నీ రోల్ని హైలైట్ చేయడానికి పలు ఎపిసోడ్స్ ఉన్నట్టు ఉంటాయి తప్పితే ఒక సరైన లైన్లో కథ సాగనట్టు అనిపించదు. మెయిన్గా కొన్ని సీన్స్తో మాత్రమే అక్కడక్కడ సాలిడ్ హై ఇచ్చే మూమెంట్స్తో మాత్రమే సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా సినిమాలో ఫహాద్ ఫాదిల్ రోల్ మాత్రం డిజపాయింట్ చేస్తుంది. తనపై ఒక క్రేజీ ఇంట్రొడక్షన్ నుంచి తన రోల్ కామెడీగా మారిపోయింది అనే భావన ఆడియన్స్లో కలువక మానదు. ఇంకా సెకండ్ హాఫ్లో తన ప్రెజెన్స్ చాలా వరకు మాయం అయ్యపోయింది. వీటితో పాటుగా సినిమా మొదలుకి ఎండింగ్కి పర్ఫెక్ట్ ముగింపు దర్శకుడు ఇచ్చి ఉంటే బాగుండేది. అసలు పార్ట్ 3 అనే లీడ్కి అంత ఎగ్జైటింగ్ గానే ఏది అనిపించదు. ఇది మాత్రం చాలా చెప్పగా అనిపిస్తుంది.
టెక్నికల్ డిపార్ట్మెంట్ కు వచ్చినప్పుడు సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో యాక్షన్ బ్లాక్లు అదిరిపోయాయి. అల్లు అర్జున్ని ఎలా కావాలంటే అలా వాడుకున్నారు. అందులో బన్నీ తన మార్క్ గెస్చర్స్ మేనరిజన్ను వాటికి మరింత స్టైలిష్నెస్ తీసుకుకొచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ సాలిడ్ మ్యూజిక్ థియేటర్లలో ఇంకా బాగుంది. అలాగే జాతర సాంగ్ స్పెషల్ అట్రాక్షన్. నేపథ్య సంగీతాలు కూడా బాగున్నాయి. ఇక దర్శకుడు సుకుమార్ విషయానికి వస్తే ప్లస్ పాయింట్స్ లో చెప్పినట్టు తన మార్క్ డీటెయిలింగ్ గాని అల్లు అర్జున్ సహా ఇతర పాత్రలని ఆవిష్కరించిన విధానం, ముఖ్యంగా ఎమోషన్స్ ని వాటికి జస్టిఫికేషన్ ఇచ్చి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని తను అందిస్తారు. అయితే కథలో మరీ అంత బలమైన పాయింట్ ఉన్నట్టు అనిపించదు. ముగింపు కూడా ఇంకా బెటర్గా ఇచ్చి ఉంటే బాగున్ను, కాని ఉన్నంతలో మాత్రం అదరగొట్టేశారు. ఓవరాల్గా చెప్పాలంటే ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ పుష్ప 2 ది రూల్ టైటిల్కి తగ్గట్టుగానే ఒక ఫుల్ పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. బాక్సాఫీస్ లెక్కలు ఎక్కడ ఆగుతాయో కానీ సినిమా మాత్రం అంచనాలు రీచ్ అయ్యే విధంగా మంచి ట్రీట్ ఇస్తుంది. కొన్ని బలహీనతలు ఉన్నాయి, కానీ అల్లు అర్జున్ పీక్ పెర్ఫార్మెన్స్, తనపై ఎలివేషన్స్, తనపై ఎమోషన్స్ ప్రతి ఒక్కటి డెఫినెట్గా ఆడియన్స్తో ఎగ్జైట్ అయ్యేలా చేస్తాయి, నవ్వేస్తాయి, ఎమోషనల్ అయ్యేలా కూడా చేస్తాయి. ఈ విషయంలో దర్శకుడు సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యారు. వీటితో పుష్ప పార్ట్ 2 వరకు ఆడియన్స్కి అసలు నిడివితో సంబంధమే లేకుండా మళ్లీ మాస్ ట్రీట్ని అంతకు మించే అందిస్తుంది. సో థియేటర్స్లో ఎంజాయ్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 3.5 రేటింగ్ ఇచ్చారు.